తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఇంతకుముందు మన ఆర్టిస్ట్ చందు చేస్తున్నాడు కదా బొమ్మలు. ఇప్పుడు ఇంకా ఎక్కువ నైపుణ్యంతో హైదరాబాద్ పెయింటింగ్స్తో ఎంతో సుందరంగా అలంకరించున్నాడు బొమ్మల్ని. వాటి షెడ్లోకి పోతున్నాము. చాలా బొమ్మలు సెలెక్ట్ చేసి వాటికి ప్రత్యేకంగా రంగులు రూపుదిద్ది హైదరాబాద్ మోడల్లో చేస్తున్నాడు. మీ ఆర్టిస్ట్ చందు మీకు తెలియంది కాదు, చాలా వీడియోలు ఉన్నాయి అతని బొమ్మలు అన్నీ ఉన్నాయి. పెయింటింగ్స్ వేస్తున్నాడు, ఒకసారి చూద్దాం రండి. నేను చెప్పాను కదా వీడే చందు కనీసం 15 ఏళ్ళ నుంచి బొమ్మలు చేస్తున్నాడు. వీడికి చెప్పకుండా వచ్చాము మేము బొమ్మలు ఎలా చేస్తున్నాడు ఏంది పెయింటింగ్స్ ఎంతవరకు వచ్చాయని. ఒకసారి లోపల పోయి చూద్దాం రండి. మామా చెప్పమా, ఎంత ఈ బొమ్మ ఎంత? ఇది 50,000 చెప్పాము మామా. వాళ్ళు తెలియదు, డైలీ కస్టమర్లు ప్రతి సంవత్సరం మనకాడికే వస్తారు, అందుకని 38,000కి ఈ బొమ్మను రాశాను మామా. మామా నేను 50,000 తక్కువ అనుకుంటున్నా, ఇది మీరు ఇంకా 38,000కి రాశారా? అనుకూలంగా ఉంటాయి మామా రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కస్టమర్ వస్తే వెనక్కిపోయేదానికి లేదు, అది రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు కావాల్సిన బొమ్మ కావాల్సిన మోడల్లో వీళ్ళు చేయిస్తారు. ఇంకా వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం త్వరపడి తొందరగా రండి, సరేనా? ఏరా చందు, నువ్వేం మాట్లాడమంటారు, అంతా మీ మామే మాట్లాడుతున్నా. కస్టమర్ల నుంచి వదిలేసి నువ్వు బొమ్మలు వేసుకుంటా ఉన్నావు రే. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ మామ వీడియో చేసుకుంటున్నారు జాగ్రత్తగా. మంచి రేట్లలో ఉన్నాయి, పెద్ద పెద్ద బొమ్మలు కూడా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు. త్వరపడండి, తొందరగా రండి. మీరు అనుకున్న రేట్లే కాదు, ఇక్కడ ఉండే రేట్లే కాదు, వాళ్ళు చెప్పిన రేటు కంటే కూడా తగ్గించే ఇస్తున్నారు బొమ్మలు. ఏమిటండి మీరు మాట్లాడేది? తప్పకుండా రండి. అడ్రస్ కూడా వచ్చి మన పొదలకూరు దాకా కూడా రాబోలేదు, పొదలకూరు యువతల రమణారెడ్డి కాలనీ, అక్కడికి వచ్చి బొమ్మలు విజిట్ చేయండి. చందు ఉంటాడు, వాళ్ళ మామ ఉంటాడు. మీకు ఏదైనా కావాల్సి ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో కూడా ఇది వీళ్ళ నెంబర్లు ఇస్తాము, మీరు కాంటాక్ట్ చేసి ఆ బొమ్మని బుక్ చేసుకొని పండగ బాగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. బొమ్మలు కూడా బాగున్నాయి, హైట్ కానీ బాగున్నాయి. ఓరే, ఈ బొమ్మ ఏంది? ఉయ్యాలు వేసుకోండి బొమ్మ, వినాయకుడు బొమ్మ, సైడ్ కొమ్ములు. రే చందు, ఏంది బొమ్మ భలే వెరైటీగా ఉంది. ఒక నిమిషం ఎట్రా, ఏంది బొమ్మ భలే వెరైటీగా ఉంది, సైడ్ కొమ్ములు ఇచ్చావు, ఉయ్యాలు ఇచ్చావు, ఏంది దీని విషయం ఏంది? కస్టమర్లు కోరిందే కదా మనం చేయాలా. కస్టమర్ ఫోటో తీసుకొచ్చారు, పలానా టైప్ పలానా మోడల్ కావాలని చెప్పాను. అంటే మీరు వేసే కాకుండా కస్టమర్ మోడల్ తీసుకొస్తే కూడా వేస్తారా? అలవాటు చేస్తాం కస్టమర్లకి. అవునవునా? ఇప్పుడు ఈ బొమ్మ ఈ పొదలకూరు వరకేనా? పొదలకూరు వరకే, ఇంకెక్కడికి వేయరు? ఇంకెక్కడికి లేదు. రెండో మోడల్ ఇంకో సెకండ్ టైం లేదు చేసేది. ఇంకా ఇక్కడెక్కడ ఇంకా ఈ బొమ్మ ఉండదు, ఆర్డర్ ఇస్తే. నెల్లూరులో కూడా ఉండదు. ఒరేయ్, ఇదేందో భలే ఉందా? ఒరేయ్, ఇదేంది ఇదా? ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. రే చందు చందు చందు, ఇది చూడరా, ఇది భలే ఉందరా, ఇదే చూడు చూడు. అరే మామ, ఎన్ని అవసరం రా నాయన, ఆడ పెట్టి నువ్వు బొమ్మలు చూసుకో, పోయి లోపల పోయి ఆడ పెట్టి. సరే సరే సరే. హాయ్ ఫ్రెండ్స్, మనం చందు వర్క్షాప్లోకి వెళ్తున్నాము. 4 అడుగుల నుంచి 12 అడుగుల వరకు ఉన్నాయంట, ప్లస్ 6,000 నుంచి 35,000 వరకు అమౌంట్ చేసే బొమ్మలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. హైదరాబాద్ పెయింటింగ్ కూడా వేస్తున్నాడంట, చూసేసి మనకు కావాల్సిన బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాం రండి. హైదరాబాద్ పెయింట్ అన్నాడు. ఓహో, ఇదే కలర్ కాంబినేషన్ మాత్రం బాగా చేసేవరా, సూపర్ రా నువ్వా. ఐ ఆమ్ లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కస్టమర్ ఆఫ్ గాడ్. అబ్బా, ఈ విగ్రహం ఏముంది? ఈ విగ్రహము వినాయకుడు, నెమలి, ఈ పక్క స్వామి అవతారాలు. చాలా బాగా 12 అడుగులు ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది బొమ్మ. ఇది 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 మా సెంటర్లో పెడితే బాగుంటుంది. వాడిని ఒకసారి కనుక్కొని ఎంతకి ఇస్తాడో ఏందో కనుక్కొని ఫైనల్ చేసి ఈ బొమ్మను కంపల్సరీ తీసుకెళ్ళాలి మేము, అంత బాగుంది. ఆ నెమలికి ఒరిజినల్ రంగు, ఒరిజినల్ పెయింట్ వేయడం కానీ, హంసలకి ఇవి రావడం కానీ చాలా బాగుంది.
ఒకసారి చూడండి, చూసి ఈ బొమ్మ సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి బొమ్మ పెట్టిన దానికి కూడా మీకు మంచి పేరు వస్తుంది, మీ మిత్రమండలికి మంచి పేరు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి బొమ్మ ఇది ఒకటే కాదు, ఇంకా 5 వేసినట్టున్నారు రవిడ. ఎటు చూపి, ఇదిగో 7 ఒకటి ఉంది. వరుసగా ఇవే ఉన్నాయి 5 బొమ్మలు, వరుసగా ఇవే. కాకపోతే పెయింటింగ్స్ మార్చేసాడు చూడండి. పెయింటింగ్స్ ఒక్కోదానికి ఒక్కో పెయింటింగ్ ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి బొమ్మలు, చాలా అందంగా ఎంతో నైపుణ్యంతో చేసిన బొమ్మలు ఇవి. మీకు తక్కువ రేట్లకి అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీ మీరు వీలు చేసుకొని ఈ బొమ్మల్ని చూసి మీ సెంటర్కి తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా వినాయక చవితి ఈసారి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఈ రేట్లు కూడా కనుక్కుందాం. ఓ మామా, ఇట్రా మా, ఒకసారి ఇట్రా. ఏంది మామ, ఈ వేసిన బొమ్మలన్నింటిలో ఇదే చాలా పెద్దదిగా ఉంది, చాలా అందంగా ఉంది. ఎంత ఎంత మామ ఈ బొమ్మ? 1000 చెప్తున్నాము. 35, 36 కస్టమర్ బట్టి అవైలబుల్ గా రేట్లు ఇస్తున్నాం. ఎన్ని అడుగులు మామ ఇది? 12 అడుగులు మామ. చూడండి ఫ్రెండ్స్, 12 అడుగులు చెప్పడం 40 చెప్తున్నారు, 30, 35కి ఇస్తున్నారు. 12 అడుగులు అంటే కనీసం మనకి బయట చాలా అయిపోతుంది. ఇంత ఎక్విప్మెంట్ కూడా మనకు రాదు. ఒకసారి గమనించండి. కంపల్సరీ బొమ్మలు సేల్ చేసి మీ సెంటర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మామా, ఎన్ని బొమ్మలు వేసారు ఈ మొత్తం? 5 పీసులు వేసాము. వీటిలో ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయాయి, 2 పీసులు ఉన్నాయి. 3 అయిపోయినాయి అప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 2 బొమ్మలే ఉన్నాయంట. మీరు ఒకవేళ తీసుకునే పని అయితే రమేష్ ఫ్రెండ్ అని చెప్పండి. ఇక్కడ చందు ఉంటాడు కదా, రమేష్ ఫ్రెండ్ అని చెప్పండి. మీ కంపల్సరీ అమౌంట్ తగ్గించి తీసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. ఒరే, ఇక్కడ బ్రష్ ఉందే, మనం కూడా ఒక పెయింట్ వేస్తే పోలా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎవరు బట్టి వాళ్ళు వేసే రంగులు కదా మామ. ఒక్కసారి అదే ఏ గుడి మామ, బొమ్మే చెడిపోద్ది. ఒక్కసారి వేస్తామా? అదే ఎవరు బట్టి వాళ్ళు వేసేది కాదు మామ. నేను వేస్తే ఏమవుతుంది? అదే ఏ గుడి బొమ్మే చెడిపోద్ది మామ. ఎందుకని నేను వేస్తే? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి మామ. మా మేనల్లుడు ఉన్నాడు చందు, అతను వరకే పెయింట్స్. నేను కూడా చిన్న చిన్న వర్కులు చేసుకునే అబ్బాయినే. బయట వాళ్ళ చేత కూడా వేపించాం. మా చందు అనే అబ్బాయి, మా మేనల్లుడు ఒక్కడే చేయాల్సిందే పెయింట్లు. బయట వాళ్ళని కానీ కూలి వాళ్ళని కానీ ఎవరిని పెట్టే పనే ఉండదు. కళ్ళు గాని, మొత్తం బాడీ రంగులు గాని, పంచి రంగులు గాని మొత్తం చందుకే. నేను కూడా చేయి పెట్టేదానికి లేదు మావా, నువ్వు వేస్తానంటున్నావు. అదేలా మా బ్రష్ ఖాళీగా ఉంటే నువ్వు పనిలో ఉండవని నేను ఒకసారి వేద్దామన్నాను. వెళ్ళిపోయాడు ఈయన. పోతే పోయాడులే, మనం బొమ్మలన్నిటికీ మనం వేసేస్తాం రంగులు. నాకు చాలా బాగా నచ్చింది బొమ్మ కూడా. ఆ సైడ్ వచ్చి సరస్వతి అమ్మవారు చాలా బాగుంది. ఇటువంటి బొమ్మలు కూడా బుక్ చేసుకోండి. ఒక బొమ్మలోనే చూడండి ఎన్ని మలిచారో. వినాయకుడిని పెట్టారు, అమ్మవారిని పెట్టారు, నందిని పెట్టారు. అదేవిధంగా ఈ పక్క ఎలుక కూడా తంబుర వాయిస్తున్నట్టు పెట్టారు చూడండి. అయిపోతున్నాయి బొమ్మలు కూడా. తొందరగా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బొమ్మ బుక్ చేసుకొని తీసుకెళ్ళండి. వీడు ఇంకా కళ్ళు పెట్టలేదు. ఇక్కడ బ్రష్ ఉంది, పెయింట్ ఉంది, మనమే పెడితే పాలా కళ్ళు. ఎందుకు ఉండనానువా? ఒరే ఉండరా, కళ్ళు పెడతా. నువ్వు ఉండు. ఏమిరా అవి మనం కలిపెడితే మొత్తం పోతాయి. ఒరే, మా పిల్లోడికి ఇల్లు బొమ్మ కావాలన్నా నేనే గీస్తా. ఇది కళ్ళు పెట్టడం కష్టం అన్నా, మన వల్ల కాదు. ఏమవుద్దిరా కళ్ళు పెడితేనా? నేనేదో మీకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటే మీరు నన్ను ఎదగనీయడం లేదురా. రే, నా టాలెంట్ ఎంతో వాడి దగ్గర పోతాం చందు కాడికి. నా టాలెంట్ చూపిస్తారా? అడగదాం రారా. ఏ చందు, చందు చందనా లోపల బొమ్మలకి కళ్ళు వేస్తా అంటున్నాడు. ఎవరు? మన రమేష్ అన్న. ఏమన్నా ఏం రా వేస్తానా? ఏమో చేస్తా. ఇంకేం వచ్చి నాకే, నేను కళ్ళు పెట్టేదానికి నాకే చేతులు అవుతాయి. అంత ఇంట్రెస్ట్ గా వేస్తారు కళ్ళు మీరా? అవి వినాయకుడు బొమ్మలు కదా, నీట్ గా చేసుకోవాలి. అబ్బా, ఎక్కడ చేస్తే కాదు. అట్టయితే వేయకుండా ఉండడమే మేలైంది. లేకపోతే ఆ బొమ్మ నాకు అంత కట్టేసి ఉండేవాళ్ళు. చెప్పి మంచి చేసావా అంటే ఇబ్బంది కదా. ఒరిజినల్ కూడా కావ్యా, ఆపరేషన్ చేస్తే కస్టమర్ తో ఎటువంటి మాట్లాడుకుంటా. నీకు అంత ఓపికగా ఉంది అంటే వేసి బొమ్మకు 10,000 లెక్కన ఇచ్చేసి
25,000 అవి ఉంటే ఆటో పట్ట వేయించుకుంటాను నేను. బొమ్మలు గురించి చెప్పేసా రే. పెయింటింగ్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ రా, సూపర్ ఉన్నాయి. లోపల నువ్వు వేసిన పెయింట్స్, నువ్వు ఇన్ని రోజులు కష్టపడిన దానికి నేనేమో అనుకున్నా, కానీ నీ కష్టం వెనక ఇంత మహత్యం ఉందని నేను అనుకోలేదురా. చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు చెప్పను, ఇక్కడికి వచ్చిన తర్వాత రమేష్ అని చెప్పమను, నేను అతి తక్కువగా ఇస్తాను బొమ్మలు. కంపల్సరీ రా, నీ నెంబర్ కూడా నేను పెడతాను. పెట్టిన తర్వాత ఫోన్ చేసి కానీ మామూలుగా డైరెక్ట్గా కానీ చూడడానికి వస్తారు, నా పేరు చెప్తారు, ఇట్లా పలానా రమేష్ అని చెప్పిన వాళ్ళకి మనం చెప్పిన దానికి కొంచెం అమౌంట్ తగ్గించారంటే మనకి బాగుంటుంది. ఇంత దూరం వచ్చిన దానికి బొమ్మలు మాత్రం హైదరాబాద్ మోడలే, ఇంకా ఏం దాంట్లో మాటలు ఏం లేవు. పెయింటింగ్ కానీ అసలు పెయింటింగ్ అది చాలా నచ్చింది నాకు. అందువల్ల బాగా ఉంది. ఒక ఆట ఆడుకుందాం వీడిని. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. రే చందు, ఇదేంద్రా? నిట్టే నీకేం పని రా, సోలం అది. సోలమా? ఏమన్నా దిగినట్టు అనిపించిందా? దిన్నకుతా గలగల గలగల గల దిన్నకు అవన్నీ అయిపోతాయిరా, ఏమి ఇబ్బంది లేదు, భయపడబాకు. కొన్ని మిగిలి ఉన్నాయి అంటున్నావు కాబట్టి దేవుడి దేవల్ల అవి కూడా అయిపోతాయి, ఇంకా టైం ఉంది కాబట్టి ఇదే నీకు ఇదే నా ఆశీర్వాదం.